ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 19261. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 103. ఫైండ్ ద సమ్ ఆఫ్ టూ నంబర్స్ అన్నాడు. సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఏమవుతుంది? హెచ్ఎక్స్ ప్లస్ హెచ్వై. హెచ్ఎక్స్ ప్లస్ హెచ్వై అంటే ఇది 103కి మల్టిపుల్ అయి ఉండాలి. 103కి మల్టిపుల్ అయి ఉండాలి. ఆన్సర్ ఏమో 103కి మల్టిపుల్ అయి ఉండాలి. ఈజీ అయినా క్యాల్కులేషన్లు ఒకసారి చూసుకోండి సార్. 103కి దగ్గరగా ఉండాలి. 103 ఒకట్ల 103, మిగిలిందేంటి? 96. 966 ఇక్కడ వెళ్ళట్లేదు. 103 రెండ్ల 206, 444 ఇక్కడ కూడా వెళ్ళట్లేదు. 103 నాలుగుల 412, 412 అంటే 176 ఇది వెళ్ళట్లేదు. 103 రెండ్ల 206, 824 ఇది వెళ్తుంది. ఆన్సర్ 2884. ఆన్సర్ 2884. 103 into x plus y. ఆన్సర్ షుడ్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 103. నేను ఈజీగా 103 రెండ్ల 206, 824, 103 8s are 824. ఆన్సర్ షుడ్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 103. Just by looking at the options, you will get the logic. Now ఇక్కడ చూడండి సార్. Sum of two numbers, it is 255. Sum of two numbers, it is 255. LCM, it is 1080. LCM, it is 1080. నాకు తెలిసిన లాజిక్ ఏంటి? LCM of A1 and A2, it is 1080. 1080, it is divisible by 9. Answer is divisible by 9. LCM, one number digital sum should be 9. One number digital sum should be 9. One number digital sum should be 9. ఇది ఫస్ట్ ఆప్షన్. ఒకటి వచ్చేసింది. ఆన్సర్ ఇట్ ఈజ్ divisible by 8. 1080 is divisible by 8. One number should be divisible by 8. 165 90 not possible. 120 135. 120 135 ఏది యూజ్ చేయకుండా లాజిక్ తోటి ఆన్సర్ లేపడము. LCM ఆఫ్ A1 A2 is 1080. 1080 is divisible by 9. Answer is divisible by 9. Question also should be divisible by 9. Answer digital sum should be 9. This is not possible. ఇక్కడ చూడండి సార్. ఆన్సర్ ఈజ్ divisible by 8. క్వశ్చన్ ఆల్సో షుడ్ బి divisible by 8. వన్ ఆప్షన్ ఈజ్ 120 135. 120 135. అర్థమైంది కదా సార్? రైట్. నౌ ఇక్కడ ఇంకోటి చూడండి సార్. LCM అండ్ HCF ఆఫ్ టూ నంబర్స్. HCF ఎంత ఇచ్చాడు? 13. నంబర్లు ఏమవుతాయి? HX అవుతుంది, HY అవుతుంది. నంబర్లు ఏమవుతాయి? HX అవుతుంది, HY అవుతుంది. ఒక నెంబర్ ఏమో 75 125 మధ్యలో ఉండాలి. 75 125 మధ్యలో ఉన్న 13 మల్టిపుల్ చెప్పండి. 13 6ల 78, 13 7ల 91, 13 8ల 104, 13 9ల 117. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇవే కదా నంబర్లు. 13 6ల 78, 13 7ల 91, 13 8ల 104, 13 9ల 117. ఇక్కడ ఏమిచ్చాడు? ఇంకా క్వశ్చన్. ఒక నంబర్ ఏమో one of them is located in the number of 75 and 125. ఇక్కడ చూడండి సార్. LCM ఆఫ్ ఈ ఫార్ములాలు యూజ్ చేయకుండా ఎట్లా వస్తుందో చూద్దాం. 13x plus 13y, it is 455. It is 455. It is 455. నా ఇక్కడ చూడండి. ఇదేమవుతుంది? 13 3ల 39, 13 5ల 65, 35 అంటే 7 తోటి డివైడ్ అవ్వాలి. LCM ఏమో 7 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఒక నంబర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. 7 తోటి డివైడ్ అయ్యే నంబర్ ఏంటి? 91. 7 తోటి డివైడ్ అయ్యే నంబర్ ఏంటి?
91. లాజిక్ అర్థమైందా సార్? నేను లాజిక్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. నాకు ఈ క్యాల్కులేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అంటే ఒక రకంగా చిరాకు సార్. దాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు అనే దాని గురించే రైట్ నేను క్లాసెస్ వాటి వైపే ఫోకస్ చేస్తాను సార్. నాకు క్లాస్ నుంచి మీరు నేర్చుకోవాలి. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 numbers. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 5. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 495. ఎల్సిఎం ఆఫ్ n1, n2 ఎంత ఇచ్చాడు? 495. ఇఫ్ సమ్ ఆఫ్ బోత్ ద నంబర్స్ అంటే 5 into x plus y ఎంత ఇచ్చాడు? 100. 5 into x plus y ఎంత ఇచ్చాడు? 100. 5 plus x plus y ఎంత ఇచ్చాడు? 100. నవ్వు ఇక్కడ చూద్దాం సార్. 5 into x plus y, దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ ద నంబర్స్ అడిగాడు. 5 into mod of x minus y, ఇదే కదా డిఫరెన్స్ అడిగింది. 5 into x plus y, 5 into x minus y. నవ్వు ఇక్కడ చూద్దాం సార్ ఎలా వస్తుందో చూద్దాం. ఆన్సర్ ఏమో 5 యొక్క మల్టిపుల్, 9 అయితే కాదు. చూడంగానే 9 ఎగిరిపోయింది. హెచ్సిఎఫ్ ఏమో 5, ఎల్సిఎం ఏమో 495. సో 495. దీన్ని ఇంకా బెటర్గా ఎలా చెయ్యొచ్చు చూద్దాం. 5 into x plus y 100 అంటే x plus y 20 అయింది. అంటే ఇక్కడ 1 plus 19 ఇవేమో కేసులు. 3 plus 17, దాని తర్వాత 7 plus 13, 9 plus 11, 9 plus 11 రైట్. ఇంకేంటి 13. ఇవన్నీ కేసులు వచ్చినాయి. డిఫరెన్స్ గనక చేస్తే 5 into 11 minus 9 2, 5 2s are 10, 10 కనబడ్డది. 13 minus 7 6, 5 6s are 30 కనబడలేదు. 14 కనబడలేదు. ఇది ఒక్కటే కనబడుతుంది. ఆన్సర్ 10. ఇదేమో ట్రెడిషనల్ లాజిక్, ఇదేమో ట్రెడిషనల్ లాజిక్. నవ్వు ఇక్కడ చూడండి సార్. నవ్వు ఇక్కడ మనము ఎక్కడైనా మనము నంబర్ని లేపొచ్చా మనము చూద్దాము రైట్. సో ఇక్కడ చూస్తే 495. 495 అనేది 9 తోటి డివైడ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది 11 తోటి కూడా డివైడ్ అవుతుంది. 495 అంటే సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. 9 తోటి డివైడ్ అవుతుంది, 11 తోటి డివైడ్ అవుతుంది. 9 11, 11 9 తేడా ఎంత? 2, 2 5ల 10 అయిపోయింది ఆన్సర్ రైట్. సో 495 అనేది 9 తోటి డివైడ్ అవుతుంది, 11 తోటి డివైడ్ అవుతుంది. 11 minus 9 is 2, 2 5s are 10. I hope the logic it is clear.